ప్రస్తుతం చిన్న వయసులోనే గుండె లయ తప్పుతున్నటువంటి పరిస్థితిగా చూడొచ్చు. యుక్త వయసులోనే హార్ట్ అటాక్ లాంటివి వచ్చి చాలామంది కూడా ప్రాణాలు కోల్పోతున్నటువంటి పరిస్థితి నెలకొంది. ప్రపంచవ్యాప్తంగా ఈరోజు గుండె సంబంధించినటువంటి దినోత్సవం జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో గుండెకు సంబంధించినటువంటి వ్యాధులు రాకుండా ఎట్లాంటి జాగ్రత్తలు పాటించాలనే అంశం పైన ఒంగోలు జీజీహెచ్లో డాక్టర్ హెచ్ఓడి డాక్టర్ ఉన్నారు. హార్ట్ సంబంధించి మాట్లాడే ప్రయత్నం అవుతుంది. ఒకసారి చూద్దాం. ఎందుకంటే మొత్తం దేశంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అవగాహన కార్యక్రమాలు కల్పిస్తున్నటువంటి సిచ్యువేషన్గా చెప్పొచ్చు. సార్ చెప్పండి, ఎట్లా అసలు చాలా మట్టుకు గతంలో వ్యాధులు గుండెకు సంబంధించిన జబ్బులు కానీ హార్ట్ అటాక్ అంటే పెద్దవాళ్ళనే కనిపించేవి. ప్రస్తుతం చిన్నవాళ్ళకు దాదాపు 20-30 సంవత్సరాల నుంచి కూడా ఇవి ప్రస్తుతం చాలా ఇట్లాంటి పరిస్థితి ఎక్కడ పడితే అక్కడ నెలకొంది. అసలు ఏంటి, ఎట్లా చూడాలి ఈ గుండెకు సంబంధించిన వ్యాధులు ఎందుకు వస్తున్నాయి అసలు? ఇప్పుడు గ్లోబల్ సెన్సెస్ ప్రకారం ఏంటంటే ప్రతి 5 మరణాల్లో కూడా ఒక మరణం అనేది గుండెకు సంబంధించినటువంటి వ్యాధితో జరుగుతున్నట్టుగా గ్లోబల్ సెన్సెస్ చెప్తున్నాయి. దీనికి 80% ఆఫ్ వాటిలో అంటే ఇప్పుడు 1 in 5 డెత్స్ అనేవి కార్డియోవాస్కులర్ కాబట్టి ఒకటిలో మనం ఉదాహరణగా ఆ 10లో 80%ని మనం ప్రివెంట్ చేయగలుగుతాం అన్నమాట. ఈ ప్రివెంటబుల్ కార్డియాక్ డెత్స్ ఎలా చేయవచ్చు అంటే ఎర్లీగా డిటెక్షన్ అండ్ డయాగ్నోసిస్, స్క్రీనింగ్. ఉదాహరణకి మీరు అన్నట్టుగా ఒక 20 సంవత్సరాలు లేదా 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు ఇలా వయసు మనం అనుకుంటే కనుక పూర్వం మేము ఏంటంటే మా కార్డియాలజీ సెన్సెస్ ప్రకారం కానీ లేకపోతే కార్డియాలజీ అప్డేట్స్ ప్రకారంగా కానీ 40 సంవత్సరాలు వయసు దాటిన వాళ్ళల్లో ఖచ్చితంగా కార్డియాలజీ స్క్రీనింగ్ చేసుకోవాలని మేమే సలహా చెప్తా ఉంటాం. 40 సంవత్సరాలు దాటిన వయసు వాళ్ళలో. ఇప్పుడు ఉన్నటువంటి ఈ జనరేషన్ వాళ్ళలో ఏంటంటే వాళ్ళకు ఉన్నటువంటి ఆహార నియమాలు కానీ, నిద్ర లేనితనం కానీ, లేకపోతే ప్రొఫెషనల్గా వాళ్ళకు ఉండేటటువంటి స్ట్రెస్ కానీ, లేకపోతే పర్సనల్ స్ట్రెస్ కానీ, ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళకి ఏంటంటే నా ముఖ్యమైన సలహా వయసుతో సంబంధం లేకుండా మీకు ఎప్పుడైనా కానీ ఛాతి భాగంలో కానీ ఎక్కడైనా కానీ ఆయాసం లాంటి లక్షణాలు కానీ, దడ కానీ, ఏమైనా కళ్ళు తిరిగి పడిపోవటం కానీ, విపరీతమైన నీరసం కానీ ఇలాంటి లక్షణాలు కనపడినప్పుడు అది వయసుతో సంబంధం లేకుండా ఎంత త్వరగా మీరు కార్డియాలజిస్ట్ని కలిసి స్క్రీనింగ్ చేసుకుంటే ఈసీజీ ద్వారానా, 2D ఈకో ద్వారానా, లేకపోతే స్ట్రెస్ టెస్ట్ ద్వారానా ఇలా స్క్రీనింగ్ చేసుకున్నప్పుడు జబ్బు ఏమైనా ఉన్నప్పుడు గుండె పరంగా అది ఎర్లీగా డిటెక్ట్ అవ్వటం జరుగుతుంది. ఎర్లీగా డిటెక్ట్ అయినప్పుడు ఏమవుతుందంటే దానికి మనము పరిష్కారం చూస్తామన్నమాట. ఏమైనా తక్కువ వ్యాధి ఉందా, మధ్యస్థ వ్యాధి ఉందా, సీరియస్ వ్యాధి ఉందా. తక్కువ వ్యాధి ఉంటేనేమో దానికి తగ్గట్టుగా మనం తీసుకోవాల్సినటువంటి మెడికేషన్స్ రూపంలో కానీ, ఆహార నియమాల ద్వారా కానీ, అదేవిధంగా తీసుకోవాల్సిన ఇంకేమైనా ఎక్సైజ్ రూపంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు కానీ ఇవన్నీ మనం ఫాలో అవుతాం. మధ్యస్థం నుంచి సివియర్ వ్యాధి కనుక మనం ముందుగానే డిటెక్ట్ చేయగలిగితే దాన్ని ఇంటర్వెన్షనల్ థెరపీ ద్వారా అంటే యాంజియోగ్రామ్ చేయాల్సిన అవసరం ఉన్నా, స్టంట్ వేయాల్సిన అవసరం ఉన్నా, లేదంటే బైపాస్ చేయాల్సిన అవసరం ఉన్నా, లేదంటే ఏమైనా వాల్వులర్ రీప్లేస్మెంట్స్ చేయాల్సిన అవసరం ఉన్నా, లేదంటే ఒక హార్ట్ ఫెయిల్యూర్ పేషెంట్గా డయాగ్నోసిస్ అయితే దానికి అవసరమైనటువంటి ఐసీడీ థెరపీలు కానీ, భవిష్యత్తులో తీసుకోవాల్సిన అతి జాగ్రత్తలు కానీ, చాలా ముఖ్యమైన జాగ్రత్తలు కానీ ముందుగానే చేస్తాం. ఇవన్నిటి కూడా మనం చేయాల్సిన ముఖ్యమైన పద్ధతి ఏంటంటే ఎర్లీ స్క్రీనింగ్ అండ్ డిటెక్షన్ ఆఫ్ డిసీజ్ అనమాట. వయసుతో సంబంధం లేకుండా గుండెకు సంబంధించినటువంటి లక్షణాలు ఏ వయసు వారికైనా కానీ గ్రహించినచో తప్పకుండా దగ్గరలో ఉన్నటువంటి కార్డియాలజిస్ట్ని మీరు కలవాలి. ఒకటి, ఇప్పుడు చాలా మట్టుకు పెద్దవాళ్ళతో కంటే ఇప్పుడు చిన్నవాళ్ళని ఎందుకు అసలు అంటే నిద్రలేమి, సరైన తిండి, పోషకాహారం లేకుండా ఇట్లా జరుగుతుందా? లేకపోతే కోపం, చాలా మంది ఒత్తిడి ఎక్కువ అవుతుంది. చాలా విభాగాల్లో పనిచేసే వ్యక్తులకు ఒత్తిడి వల్లనే ఇది మెయిన్గా వచ్చే సూచనగా చెప్పొచ్చా? ఒత్తిడి వల్ల అంటే ఉదాహరణకండి మా కార్డియాలజీ సబ్జెక్ట్ ప్రకారం ఏంటంటే మనకి లోపల అథెరోమాటస్ ప్లాక్ అనేది ఏర్పడుతూ ఉంటుంది. ఆ అథెరోమాటస్ ప్లాక్ అంటే మనకు తెలుగులో చెప్పాలంటే కొలెస్ట్రాల్తో కూడినటువంటి కొవ్వు గడ్డ. దానికి లోపల క్యాప్ అనేది ఏర్పడుతుంది అండి. థిన్ క్యాప్ అని, థిక్ క్యాప్ అని ఏర్పడుతూ ఉంటుంది. ఎర్లీ వయసు వాళ్ళకి ఏంటంటే జనరల్గా క్యాప్ అనేది థిన్ క్యాప్లా ఉంటుంది, పల్సగా ఉంటుంది. ఆ పల్సగా ఉంటే క్యాప్ ఏమవుతుందంటే బర్స్ట్ అవడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళకైనా బర్స్ట్ అయితే ఎలా ఉంటుందో అలాగనమాట. సో ఎప్పుడు కూడా వల్నరబుల్ ప్లాక్, జనరల్గా కూడా వల్నరబుల్ ప్లాక్స్ అనేవి <40 yearsలోనే మనం ఎక్కువగా గమనిస్తూ ఉంటాం. అంటే <50% ఉంటుంది అందులో కొలెస్ట్రాల్ కానీ, దాని సైజు కానీ ఇదంతా కూడా. ఇటువంటి వ్యక్తులు ఏవైనా చెడు అలవాట్లు ఉన్నా, ఉదాహరణ ఆల్కహాల్ అని, టొబాకో పదార్థాల అలవాటు కానీ, స్ట్రెస్ వల్ల కానీ, నిద్రలేమితనం వల్ల కానీ ఈ థిన్ క్యాప్ అనేది ఎక్కువగా రప్చర్ అయ్యేదని అది గుండెపోటు రూపంలో బయటకి వస్తుంది అనమాట. ఒక వయసు దాటిన తర్వాత ఏంటంటే ఈ ఫైబ్రిన్ క్యాప్ అనేది థిక్ అవుతుంది, మందం పెరుగుతుంది, కాస్త కాల్షియం డిపాజిట్లు పెరుగుతాయి. అది కాలానుకూలంగా వాళ్ళకి ఆయాస రూపంలోనో, ఏమైనా వాళ్ళు అధికంగా వర్క్ చేస్తుంటే ఆయాసపడుతూ అదవరకు లేనటువంటి ఆయాసం ఇప్పుడు వస్తున్నట్టుగా ఆయాసం, ఇట్లా మనకి జబ్బు లక్షణాలు అనేవి బయటపడుతూ ఉంటాయి. ఇప్పుడు ఉన్నటువంటి యంగర్ జనరేషన్ ముఖ్యంగా మటుకి ఈ థిన్ క్యాప్ ఈజీగా మనకి రప్చర్ అవడానికి అవకాశం ఉంటుంది ఎవరిలో ఇటువంటి చెడు అలవాట్లు ఉన్న వాళ్ళల్లో. అనుకోని ప్రయాణాల్లో ఒకవేళ వారికి ఏదైనా సడన్గా హార్ట్ అటాక్ లాంటిది వస్తే ప్రథమ చికిత్సగా వాళ్ళు ఏం చేయాల్సి ఉంటుంది? ఇప్పుడు ఇటువంటి ఓల్డ్ హార్ట్ డే మనం ఏర్పాటు చేస్తుంది ఏంటంటే ప్రజల్లో
అవగాహన కల్పించడం కొరకే. నేను ఇందాక మీకు చెప్పినట్టుగా ఒక గుండె జబ్బు లక్షణాలు అనేవి ప్రతి ఒక్కళ్ళు కూడా గ్రహించాలి. ఛాతీ భాగంలో నొప్పొచ్చినా, కింద దవడ జిల్లుగా అనిపిస్తున్నా, అంటే జనరల్‌గా మా బుక్స్ ప్రకారం ఏందంటే కింద దవడ కానించి బొడ్డు ప్రాంతం దాకా ఏ ప్రాంతంలో అయినా గానీ నొప్పి వచ్చినప్పుడు మొదటిసారిగా గుండె డాక్టర్‌ని సంప్రదించాలి. అదేవిధంగా అది గ్యాస్ ట్రబుల్ అనుకోనో, లేకపోతే ఇతర కిడ్నీ సమస్య అనుకోనో వాళ్ళ దగ్గరికెళ్ళి చూయించుకోవడం అనేది కూడా చెయ్యాలి. కాకపోతే మొదటగా గుండె డాక్టర్ గారిని కలిసి ఆ దవడ ప్రాంతం నుంచి బొడ్డు ప్రాంతం దాకా వచ్చినటువంటి నొప్పి ఒక గుండె వల్ల వచ్చిందా కాదా అని నిర్ధారణకు వచ్చిన తర్వాత ఇతర అవయవాల గురించి ఆలోచించాలి. మరియు ఆయాసము నిన్న మనకి ఆయాసం లేదు, ఈరోజు ఆయాసం కనిపిస్తూ ఉంది. ఇలాంటి లక్షణం సడన్గా మొదలైనా, అదేవిధంగా కళ్ళు తిరిగి పడిపోతుంటారు. అలాని కళ్ళు తిరిగి పడిపోవడం అనేది ఒక్కొక్కసారి సింపుల్ డీహైడ్రేషన్ వల్ల జరగచ్చు. లేదంటే రక్తనాళాల్లో ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తేనే అలాంటివి జరుగుతూ ఉంటాయి. అలాంటి కళ్ళు తిరిగి పడిపోయే లక్షణాలు ఏమైనా కనిపిస్తున్నా వెంటనే గుండె డాక్టర్ని కలవాలి. విపరీతమైన నీరసం, ఫెటిగబిలిటీ అంటాం. విపరీతమైన నీరసం వచ్చింది. అదివరకు నాకు బాగా హుషారుగా ఉండేవాడిని. ఏదో గత 2-3 రోజుల నుంచి అసలు విపరీతమైన నీరసం వస్తుంది అనుకున్నప్పుడు కూడా తక్షణమే గుండె డాక్టర్ గారిని కలవాలి. వీటితో పాటుగా ముఖ్యంగా ఏ చిన్న సమస్య ఛాతీ భాగంలో కనిపించినా ఫస్ట్ దాన్ని నెగ్లెక్ట్ చేయకుండా ఒక గుండె డాక్టర్ని కలవాలి. అదేవిధంగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు అడిగిన క్వశ్చన్కి ఒక వ్యక్తి సడన్గా స్పృహ కోల్పోయాడు అనుకున్నప్పుడు మనం సిపిఆర్ అనే విధానం ద్వారా కొన్ని నిమిషాలు అతన్ని మనం ప్రాణాపాయం నుంచి తప్పించగలుగుతాం. ఆ కొన్ని నిమిషాల్లో మనం దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్కి వెంటనే చేరవేయాలి. గుండెపోటు వచ్చినప్పుడు ఏమవుతుందంటే గుండెకి రక్త ప్రసరణ తగ్గిపోయి శరీరంలో ముఖ్యమైన అవయవమైనటువంటి మెదడుకు కూడా రక్త సరఫరా తగ్గిపోవడం వల్ల మనిషికి శరీరం అంతా కూడా నియంత్రించేది బ్రెయిన్ అనమాట. సో బ్రెయిన్కి ఎప్పుడైతే రక్త ప్రసరణ గుండె జబ్బు వచ్చి ఆగిపోయి గుండె పంపింగ్ తగ్గిపోయి మెదడుకి రక్త ప్రసరణ తగ్గిపోతుందో, రక్త ప్రసరణతో పాటు ఆక్సిజన్ సప్లై తగ్గిపోద్ది కాబట్టి మెదడులో ఉన్నటువంటి సెంటర్స్ అన్నీ కూడా పనిచేయడం ఆపేస్తాయి. అంటే మనం ఊపిరి తీసుకునే సెంటర్ కానీ ప్రతి ఒక్కటి మనం చేసే ప్రతి పని కానీ సెన్సరీ యాక్టివిటీ కానీ మోటార్ యాక్టివిటీ అన్నీ కూడా మెదడే మనల్ని కంట్రోల్ చేసేది. సో గుండె యొక్క రక్త ప్రసరణ తగ్గిపోవడం, గుండె అనే ఒక మోటార్ అనేది ఆగిపోవడం వల్ల మెదడుకి బ్లడ్ సప్లై అయిపోతుంది. అప్పుడు వెంటనే పేషెంట్ కూడా కోమటోజ్ అయిపోవడం, ఊపిరి తీసుకోకుండా ఉండటం ఇవన్నీ జరుగుతాయి. అలాంటి సందర్భంలో వెంటనే మనము సిపిఆర్ అనే విధానాన్ని అందరూ కూడా మెడికల్ అయినా నాన్ మెడికల్ అయినా అవగాహన అనేది ఉండాలి. సిపిఆర్ అనే విధానం అంటే ఒక పేషెంట్ మన పక్కన ఉన్న వ్యక్తి సడన్గా స్పృహ కోల్పోవడం జరిగి ఏమైనా మనం గమనించినప్పుడు తక్షణమే ముందు మనము అతన్ని తట్టి లేపడానికి ప్రయత్నం చేయాలి. అతను స్పృహ కోల్పోలేదా అనేది మనం ఒకటి అసెస్ చేసుకున్న తర్వాత వెంటనే మనం మన గవర్నమెంట్ సర్వీసెస్ అంబులెన్స్కి ఫోన్ చేయాలి. ఎమర్జెన్సీ హెల్త్ సర్వీస్ నెంబర్కి ఫోన్ చేసి వెంటనే మనం చేయాల్సిన సిపిఆర్ పద్ధతిని చేయాలి. సిపిఆర్ అనేది ఏంటంటే ఛాతీ భాగంలో మనకి పక్కటెముకలు, మధ్య ఎముక ఉంటుంది. మధ్య ఎముకని చివరి భాగంలో మన యొక్క చేతి భాగంలో ఉన్నటువంటి వేలు కాకుండా వెనక భాగాన్ని అరచేయి అంటాం కదా, ఆ భాగాన్ని కింద ఉన్నటువంటి మధ్య ఎముక మీద బేస్ చేసి మన యొక్క మోచేయిని నిలువుగా ఉంచి మన యొక్క బలాన్ని భుజం నుంచి ఇవ్వాలి. భుజం నుంచి అదే రెండో చేయిని సపోర్ట్గా తీసుకొని గ్రిప్గా పెట్టి అలా మోచేయిని బెండ్ చేయకుండా మన షోల్డర్ భాగం నుంచి మన యొక్క ప్రెషర్ని పేషెంట్ యొక్క ఛాతీ భాగంలో మధ్య ఎముక ఉన్నటువంటి కింద భాగాన ఇవ్వాలా. ఎలా ఇవ్వాలయ్యా అంటే 30 కంప్రెషన్స్ ఫాలోడ్ బై 2 రెస్క్యూ బ్రెత్స్ అంటాం అనమాట. అలాగా మనం ప్రతి నిమిషానికి యావరేజ్గా అట్లీస్ట్ 100 కంప్రెషన్స్ ఇచ్చే విధంగా మన స్పీడ్ అనేది కంటిన్యూ చేయాలా. ఈ కంప్రెషన్స్ ఇస్తున్నప్పుడు ప్లస్ 2 రెస్క్యూ బ్రెత్స్ ఇస్తున్నప్పుడు మనం అందుబాటులో ఉన్నటువంటి ఎమర్జెన్సీ సర్వీసెస్ని అలర్ట్ చేసుకుంటూ కూడా ఇది చేస్తూ ఉండాలి. ఇది కేవలం సమ్ సెకండ్స్ టు మినిట్స్ మాత్రమే మన పేషెంట్ ప్రాణాన్ని కాపాడగలుగుతుంది. సో ఉదాహరణకి మీకు చూపిస్తాము. ఇలా మనం ఛాతీ భాగంలో మధ్య ఎముకకి కింద భాగం పెట్టి నేను దాన్ని నా యొక్క లెఫ్ట్ హ్యాండ్తో ఫిక్స్ చేసుకున్నాను. నా యొక్క మోచేయిని స్ట్రైట్గా పెట్టి నా యొక్క ఫోర్స్ని భుజం నుంచి ఇస్తామన్నమాట. అట్లీస్ట్ మేము డాక్టర్గా మాకు అవగాహన ఉంటుంది. మా యొక్క డెప్త్ అనేది అట్లీస్ట్ ఒక 5 సెంటీమీటర్స్ బిలో వెళ్ళాలి. ఓకేనా? రైట్. 1 2 3 4 5 6 7 ఇలా మనం ఆల్మోస్ట్ 30 కంప్రెషన్స్ చేస్తూ పేషెంట్ యొక్క చిన్నిని కొద్దిగా అప్లిఫ్ట్ చేసుకొని మనం ఎయిర్వే మన నోటి ద్వారా కుదిరితే నోటి ద్వారా, ఎమర్జెన్సీలో మన నోటి ద్వారా ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి పేషెంట్ చిన్న పైకి లేపి ఇలా 2 బ్రీత్స్ అందజేయాలి. ఇలాంటి కంప్రెషన్స్ మనం కంటిన్యూ చేస్తూ ఉండాలి. మినిమం మనం బుక్స్ ప్రకారం ఏంటంటే 6 టైమ్స్ మనం రిపీట్ చేస్తూ ఉండాలి.
30 చేసి మళ్ళీ అది నోట్లో నోరు పెట్టి ఊదాలి. 30 కంప్రెషన్స్ ఫాలోడ్ బై 2 బ్రెత్స్. అగైన్ పేషెంట్ మనం చూస్తాం, ఆ పేషెంట్ అని అతను స్పృహలోకి వచ్చాడా లేదా, పేషెంట్ మనతో మాట్లాడుతున్నాడా లేదా మనం గమనిస్తూ ఉంటాం. అతను స్పృహలోకి వచ్చే లోదా గాలి తీసుకునే దాకా మనం చేస్తూనే ఉండాలి. మినిమం 6 టైమ్స్ అనేది మనం మన ఎఫర్ట్ అనేది ప్రయత్నం చేయాలి. 6 సైకిల్స్ మనం కంటిన్యూ చేస్తూ ఉండాలి. ఆ లోపు దేవుడి దయ వల్ల మనం కాల్ చేసిన ఎమర్జెన్సీ సర్వీసెస్ కనుక అందుబాటులోకి వచ్చి, లేకపోతే మనం చేసినటువంటి ఈ కంప్రెషన్ వల్ల గుండెని ఏదైతే గుండె ఆగిపోయిందో గుండెని మనం ప్రెస్ చేసి మనం బయట నుంచి దాన్ని ఆర్టిఫిషియల్గా పంపు చేయడానికి ట్రై చేస్తున్నాం. ఆ పంపు చేయడానికి ట్రై చేస్తున్నప్పుడు శరీరంలో ఉన్నటువంటి పెద్ద రక్తనాళాలకు రక్తం ప్రవహించి మెదడుకి కానీ ఇతర శరీర భాగాలకు కానీ రక్తం అందటం జరుగుతూ ఉంటుంది. బ్రెయిన్కి కానీ కిడ్నీలకు కానీ అన్నీ చాలా ముఖ్యమైన అవయవాలు. అన్నిటికీ రక్త ప్రసరణ మనం బయట నుంచి పంపు చేస్తున్నాం మన చేతి ద్వారా. దీన్ని మనం కార్డియోపల్మనరీ రిససిటేషన్ అంటాం. ఇది ఎవరైనా అంటే ఇప్పుడు ఎవరైనా సగటుగా ఎవరైనా చేయొచ్చా, లేకపోతే అండర్ పర్యవేక్షణలో చేయాలి? ఏం లేదండి, సిపిఆర్ పద్ధతి అనేది ప్రతి ఒక్కళ్ళు కూడా అవగాహన ఉండాలి. మెడికల్ ఆర్ నాన్ మెడికల్ హూఎవర్ మేబీ, ఎవరైనా కానీ ప్రతి ఒక్కరికి అవగాహన. ఎందుకంటే మనం ఇప్పుడు గత కొంతకాలంగా చూస్తున్నాము, ఒక ఆర్టీసీ డ్రైవర్ గారు బస్సు నడుపుతూ గుండెపోటుతో మరణించినారు అని, లేకపోతే తోటి ప్రయాణికుడు గుండెపోటుతో చనిపోయినారు అని. ఆ తోటి ప్రయాణికులు డాక్టర్లు అవ్వాల్సిన పనే లేదు, నర్సులు అవ్వాల్సిన పనే లేదు, ఒక హాస్పిటల్లో పనిచేసిన స్టాఫ్ అవ్వాల్సిన పనే లేదు. అందరూ కూడా మన తోటి వ్యక్తులకి మనమైనా ప్రతి ఒక్కరు కూడా ఇది బేసిక్ స్కిల్ అనేది అందరికి కూడా ట్రైన్ అయి ఉండటం మంచిది. తద్వారా మన తోటి ఉన్న వ్యక్తులకి మనమే ఆ టైంకి మనం సహాయం చేసినట్టు వాళ్ళం అవుతాం. ఇది మెడికల్గా కాదు, ప్రతి ఒక్కరు కూడా ట్రైన్ అవ్వాల్సినది విధానం. ముఖ్యంగా ఈ వరల్డ్ హార్ట్ డే సంబంధించి ప్రతి ఒక్కరు గుండెకు సంబంధించినటువంటి నాలెడ్జ్ తెలుసుకునే విధంగా అవగాహన కార్యక్రమం అయితే కల్పించారు. ఎప్పుడైనా ఒక సంఘటనని ఫేస్ చేసినప్పుడు ఎంత గుండె నిబ్బరంగా ఉందని చెప్పేసి కొన్ని సందర్భాల్లో చెప్తారు. అట్లాంటి నిబ్బరంగా ఉండాలంటే ఖచ్చితంగా గుండెకి సంబంధించినటువంటి విషయాలు తెలుసుకోవాలని చెప్పేసి డాక్టర్ సూచించినటువంటి పరిస్థితిగా చెప్పొచ్చు. ప్రతి సంవత్సరం ఈ గుండెకి సంబంధించినటువంటి రోజును జరుపుకుంటారు. ఈ రోజున అనేక అవగాహన కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా అయితే చూపిస్తున్నటువంటి పరిస్థితిగా చెప్పొచ్చు. ఏదేమైనప్పటికీ ప్రతి ఒక్కళ్ళు మానసికంగా శారీరకంగా ఫిట్గా ఉండాలి, తగిన ఆహారం తీసుకోవాలి, ఏదైనా స్ట్రెస్కి గురి కాకుండా ఉండాలి. దీంతోపాటు ఎక్కడైనా ఎవరైనా హార్ట్ అటాక్ సంబంధించినటువంటి సిచ్యువేషన్లో ఉంటే ఆ సిపిఆర్ అనేది చాలా ఇంపార్టెంట్గా తోడ్పడుతుంది. ప్రతి ఒక్కరు దీనిపైన అవగాహన చేసుకోవాలని చెప్పి డాక్టర్ సూచిస్తున్నటువంటి పరిస్థితిగా చెప్పొచ్చు. కెమెరా పర్సన్ సందీప్తో శ్రీనివాస్, అభినవ్ భారత్, ఒంగోలు నుంచి.